నెక్స్ట్ క్వశ్చన్ అండి, హౌ లాంగ్ కెన్ యూ లివ్ విత్ కిడ్నీ ఫెయిల్యూర్? కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మీరు ఎన్ని రోజులు బతకొచ్చు? ఈ ప్రశ్న కరెక్ట్ కాదండి. ఎందుకంటే స్టేజ్ 1లో ఉంటే కూడా దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అనలేము, కిడ్నీ ఇబ్బంది అని మాత్రమే అనగలం, లేదంటే కిడ్నీ అరుగుదల అనగలం. ఒకసారి అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఇక్కడ క్వశ్చన్ అడిగిన వాళ్ళ విషయం స్టేజ్ 5 కిడ్నీ ఫెయిల్యూర్ అయిన తర్వాత ఎన్ని రోజులు బతకొచ్చానని అనొచ్చు. సో మనం డయాలసిస్ మీద ఉన్నా కానీ ఈజీగా 10-15 ఏళ్ళు హ్యాపీగా బతకొచ్చు. కానీ చేసే విధంగా డయాలసిస్ చేసుకోవాలి. వారానికి 2 సార్లు లేదా 3 సార్లు రీయూజ్ చేయకుండా చక్కగా హెల్తీగా డయాలసిస్ కనుక చేసుకున్నట్టయితే మనం 10-15 ఏళ్ళు డయాలసిస్ మీద కూడా ఆరోగ్యకరంగా బతకొచ్చు. కానీ ఈ మధ్య కాలంలో డయాలసిస్ సరిగ్గా చేయకపోవడం వల్ల కానీ, వాడిన ఫిల్టర్లు పదే వాడడం, లేదా డయాలసిస్ మందులు సరిగ్గా వేసుకోకపోవడం, ప్రతిసారి నెఫ్రాలజిస్ట్ని సరిగ్గా కన్సల్ట్ చేయకపోవడం వల్ల డయాలసిస్ డోసింగ్ అంటే డయాలసిస్ సరిగ్గా చేయకపోవడం వల్ల, ఆ ప్రొసీజర్ సరిగ్గా జరగకపోవడం వల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గుతుంది. ఫిస్టులా హెల్త్, అదేవిధంగా చేతికుండే ఫిస్టులా అని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని కాపాడుకునే వాళ్ళలో 10-15 ఏళ్ళు హ్యాపీగా డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి. కాకపోతే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు డయాలసిస్ మన ఇండియన్ సినారియోలో మనం ఒక 6-7 ఏళ్ళు చెప్పొచ్చు యావరేజ్ని. ఇన్ ద సేమ్ వే ఒకవేళ మీరు కిడ్నీ మార్పిడి చేసుకుంటే కనుక మీరు ఆల్మోస్ట్ 20-25 ఏళ్ళ వరకు కూడా జీవించవచ్చు. అది కూడా మనం జాగ్రత్తగా మందులు వాడుకుంటూ కిడ్నీ మార్పిడి చేసుకున్న తర్వాత కిడ్నీ కరెక్ట్గా సెట్ అయినట్లయితే కనుక మనం కిడ్నీ ఫెయిల్యూర్ అయిన తర్వాత కూడా మనం 10-15 ఏళ్ళు హ్యాపీగా జీవించవచ్చు.